వాట్ నేను పక్కన కూర్చొని చూసి శౌర్య పక్కన కూర్చొని నేను వెళ్తున్నా అంటే థ్యాంక్ యూ సో మచ్. సో చాలా విన్నాను శౌర్య జనరల్గా సైలెంట్గా ఉంటారు అని కొంతమంది దగ్గర. ఓకే. కొంతమంది దగ్గర ఏమో అబ్బాయి అలా ఏం లేదు, శౌర్య చాలా జోవియల్, చాలా బాగా మాట్లాడతారు, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అంటే యా ఐఎమ్ జోవియల్. సమ్టైమ్స్ కామ్గా ఉంటాను, బట్ సమ్టైమ్స్ జోవియల్గా ఉంటాను. అంటే మన సరౌండింగ్స్ డిపెండ్స్ అనమాట. మన సరౌండింగ్స్, మన ఫ్రెండ్స్ మన కంఫర్టబుల్ ఉంటే డెఫినెట్లీ, నేనే కాదు ఎవరైనా జోవియల్గా ఉంటారు. కొంచెం కంఫర్ట్ లేకపోతే కొంచెం కామ్గా ఉండడం బెస్ట్ కదా, సో అలాగే ఉంటాయి. సో జనరల్గా ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారు. నాకున్నది ఒక 4 ఫ్రెండ్స్ అండ్ వాళ్ళతో ఇంక ఎక్కువ హ్యాంగ్ అవుట్, ఎక్కువ ఇంట్లోనే, బయటకి ఎక్కువ వెళ్ళను. సో మీ మదర్తో ఎక్కువ అటాచ్మెంట్? బాగా అటాచ్మెంట్ ఎక్కువ మమ్మీతో. సో ఎక్సైటెడ్ చలో కోసం అందరూ. యా చలో. మీకు ఎలా నచ్చింది చూసి చూడంగానే సాంగ్? నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. బేసిక్గా ఇది ఇయర్లో ఫస్ట్ రిలీజ్ చేద్దాం అనుకున్నాను కదా. యా. సో నేను అన్న ఇయర్లో సూపర్ హిట్ అయిపోతుంది చూడండి, నేను రాసిస్తాను కావాలంటే. 2018 Feb 2nd. నేను రీసెంట్గా వీడియో చూసాను బాటిల్ ఫ్లిప్ది. అసలు అది సింగిల్ టేక్ ఒకటేసారి నేను చేసేస్తాను అది. మాట్లాడుతుంటే డ్రైవింగ్ నేను అస్సలు, నాకు డ్రైవింగ్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. ఐ లవ్ డ్రైవింగ్, అది చెప్పలేం. మీకు కార్టూన్ క్యారెక్టర్స్ ఇష్టమా? నాకు గోకి ఇష్టం అండ్ రోడ్ రన్నర్, పాపాయ్, స్వాట్ క్యాట్స్. వీటన్నిటిలో మీ ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్ ట్విటీ. ఇట్స్ క్యూట్. నాకు కార్టూన్ క్యారెక్టర్స్ రోడ్ రన్నర్ షో బాగా ఇష్టం. ఆ షో అంటే నాకు చాలా ఇష్టం. మధ్యాహ్నం 1 o'clock వస్తే, అంటే నేను స్కూల్కి వెళ్ళి వచ్చి లంచ్ టైము, స్కూల్ పక్కన ఇల్లు అనమాట. సో అలాగే అడ్వాంటేజ్, ఇంటికి వచ్చి లంచ్ చేసేవాడిని. 1 o'clockకి రోడ్ రన్నర్ షో, 4:30కి స్వాట్ క్యాట్స్. స్కూల్ అయిపోయి ఇంటికి రాగానే స్వాట్ క్యాట్స్ అనమాట. సో కార్టూన్ నెట్వర్క్ ది బెస్ట్ టైం పాస్. ఇప్పుడు లేదు. మీరు మీ బ్రదర్ కొట్టుకునే వాళ్ళ ఈ కార్టూన్ అంటే ఇద్దరు కార్టూన్ చూసేవాళ్ళ లేదా? లేదు నేను ఇది చూస్తాను. మా అన్న ఎప్పుడు చిన్నప్పటి నుంచి కొంచెం ఎడ్యుకేషన్ ఎక్కువ, బాగా చదివేవాడు. మనకి అది కొంచెం తక్కువ, బాగా చూసేవాడిని. కానీ నాకు వద్దు చైల్డ్హుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ నో. చిన్నప్పుడు చదువు అని కొట్టేవాళ్ళు, ఇప్పుడు బాగుంది. అంటే 9th క్లాస్ నుంచి కొంచెం పెద్దోళ్ళు అయ్యాం కదా అని చెప్పి నా ఇష్టం. ఐ లైక్ ఇట్. చిన్నప్పుడు అయితే స్టడీస్ అంటే కొంచెం నాకు ఎందుకో భయం. ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ భయం ఉండేది? నాకు సబ్జెక్ట్ అంటే కాదు, నేను 8th క్లాస్ వరకు ఫస్ట్ ర్యాంక్. నాకు సెకండ్ ర్యాంక్ అసలు సెకండ్ థర్డ్ నేను రేర్గా వచ్చేది, ఫస్ట్ ర్యాంకే. యా బాగా చదివేవాడిని, అంటే కొడితే కానీ చదివేవాని కాదు, కొడితే చదివేసేవాడిని. ఫస్ట్ ర్యాంక్ కంపల్సరీ, నో డౌట్. కానీ ఆ కొట్టించుకుని భయం వేసింది. ఇంకా చదువు అంటే వామ్మో, ఇంకా 9th క్లాస్ 10th క్లాస్ ఇంకా సబ్జెక్టులు పెరిగిపోతే దెబ్బలు కూడా పెరుగుతాయని ఐ వాజ్ లైక్ నో. నాకు కొంచెం స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి టెన్నిస్ వైపు వెళ్ళాను. అంటే చదివాను, డిగ్రీ కంప్లీట్ చేశాను, బట్ అంత డీప్ కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ మై ఫ్యూచర్ అని మాత్రం కాదు. ఫ్రీ టైంలో నేను డెఫినెట్లీ ప్లే స్టేషన్ ఆడతా. నా సెటప్ చూసారు కదా మీరు. సో ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్ ఒక టీవీలో ఆడతాను, ఇంకో టీవీలో PS4 ఒక టీవీలో, ఎక్స్బాక్స్ ఒక టీవీలో ఆడతాను. బికాజ్ నాకేంటంటే మళ్ళీ ఇది సెట్ చేసుకోవడం అవ్వాలి కదా, బికాజ్ ఐ లవ్ గేమ్స్.
సో ఇంట్లో కజిన్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటాం మేము. సో నేను ఎక్కడికి బయటికి వెళ్ళను, సో అక్కడే ఆడుతూ ఉంటాను అనమాట. ఈ గేమ్ అయిపోతే అక్కడికి వెళ్ళి ఆడతాను, ఆ గేమ్ అయిపోతే ఇక్కడికి వచ్చి ఆడతాను. ఐ లవ్ గేమింగ్. టెన్నిస్ నేషనల్ ప్లేయర్ నేను, లాంగ్ టెన్నిస్. ఇన్ని టాలెంట్స్ ఉంటే చాలా కష్టం. కార్స్లో ఈ కార్ ఆ కార్ అని ఏం లేదు, అన్ని కార్ అయితే చాలా. కార్ అయితే చాలు. నాకేంటంటే స్పోర్ట్స్ కారా, ఎస్యూవీయా, నార్మల్ కారా, నా దగ్గర ఆల్టో కూడా ఉంది. బికాజ్ ఐ లవ్ కార్స్. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కార్స్ అంటే. చిన్నప్పుడు కూడా మా డాడీ కార్ కొనుంటే, డాడీ ఆ కార్ కొను, ఈ కార్ కొను అని నేను ఫోర్స్ చేసేవాడిని. సో కార్స్ అంటే బాగా పిచ్చి నాకు, చిన్నప్పటి నుంచి ఉండేది. ఐ లవ్ కార్స్. అదొక్క విషయంలో నేను మా మమ్మీని కొంచెం పేచీ పెడతాను. నేను షాపింగ్ అంటే మమ్మీ భయపడుద్ది, ఎందుకంటే నేను కార్లే షాపింగ్ చేస్తాను. సో ఐ డోంట్ మైండ్. నాకు బట్టలు కొనిపోయినా పర్లేదు, మళ్ళీ వేసుకోమంటే వెళ్ళి వేసుకుంటా, ఐ డోంట్ మైండ్. బట్ కార్స్ మాత్రం నాకు ఎవ్రీ 1.5 year ఐ వాంట్ న్యూ కార్. సో చాలా మంది అబ్బాయిలకు ఉంటుంది ఇది. యా, కార్ అంటే ఇట్స్ లైక్ నీ కార్ హౌషీ అని అడుగుతారు. కార్ని హౌషీ అంటే షీస్ ఫైన్ రా అంటారు, షీస్ గుడ్, షీస్ ఫ్యాబ్లెస్. మీకు బాగా బోరింగ్ అనిపించేది? బాగా బోరింగ్ అనిపించేది నా మాటలనైతే చెప్పండి. కాదు నాకు బాగా బోరింగ్ అనిపించేది, మేము సినిమాకి ఇంటర్వ్యూస్కి వెళ్తాం కదా, ప్రతి సినిమా ఇంటర్వ్యూ ఒకేలా ఉంటుంది. మీ డైరెక్టర్ ఎలా చేశాడు, మీ ప్రొడ్యూసర్ ఎలా ఖర్చు పెట్టారు, మీ హీరోయిన్ పరిస్థితి ఏంటి, మీ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా కొట్టాడు అంటే ప్రతి సినిమాకి ఈ 4 క్వశ్చన్ కామన్. అప్పుడు మాత్రం కొంచెం బోర్ కొట్టేది. కూర్చుని మీరు జనరల్గా కాన్సర్ట్స్ కి అవి అటెండ్ అవుతూ ఉంటారా? అసలు కాన్సర్ట్స్ అనేది నాకు లౌడ్ మ్యూజిక్ అంటే నాకు నచ్చదు. నాకు తెలుగు పాటలు అంటే చాలా ఇష్టం, ఇంగ్లీష్ పాటలు నాకు అర్థం కాదు, నాకు నచ్చదు. సో క్యూటా, చాలా మంది తిట్టారు తెలుసా నన్ను. నాకైతే అలాగే ఇష్టం. నాకు నిజంగా అర్థం కాదు ఇంగ్లీష్. సో నాకు ఎంజాయ్ చేయలేను. అండ్ మన తెలుగు సాంగ్స్ ఉంచుకుని మంచి మంచి సాంగ్స్, అది మెలోడీస్ ఎక్కువ. అవును, మీ మూవీస్ లో ఎక్కువ మెలోడీస్. యా, నాకు మెలోడీస్ ఎక్కువ ఇష్టం. ఇప్పుడు నిన్నే పెళ్ళడతాలో ఒక సాంగ్ ఉంటుంది, కన్నుల్లో నీ రూపమే. అలాంటి సాంగ్ ఒక ఇంగ్లీష్ సాంగ్ చెప్పండి, ఇంగ్లీష్లో అలాంటి సాంగ్ ఉండదు. అలాంటి దానికి మనం ఎందుకు దాన్ని పొగిడేసి దాన్ని వినేసి హెడ్ ఫోన్స్లో పెట్టేసి, అంటే వనబీ డూట్ అని కొనమన్నాడు కదా, వనబీ అని, వాళ్ళు నా వల్ల కాదు. చాలా. మా డాడీ పెట్టే కాఫీ ఎవ్రీడే నన్ను లేపి మా డాడీ కాఫీ పెడతారు. సో ఆ కాఫీ తాగితేనే నాకు డే స్టార్ట్ అవుతుంది. నాకు కాఫీ అలవాట్లేదు, మా డాడీ తాగరా అన్నారు, ఇంకా అక్కడి నుంచి అలవాటైంది. ఐ హేట్ స్వీట్స్. డెజర్ట్ నాకు అసలు ఇష్టం ఉండదు. కాఫీ లవర్. నేను కాఫీ కూడా ఇంతే తాగుతాను, ఎక్కువ తాగలేను. ఐ కాంట్. అంతే తాగుతాను అనమాట. మీ ఫేవరెట్ అంటే మీ ప్రతి ఫ్యామిలీలో ఒక ట్రెడిషన్ అనేది ఉంటుంది. సో మీ ఫేవరెట్ ఫ్యామిలీ ట్రెడిషన్ అలాంటిది ఏదైనా ఉందా? ఫెస్టివల్స్ లేదా? వినాయక చవితి కంపల్సరీ మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని పూజ చేస్తాం. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ మై లైఫ్. వినాయక చవితి నాకు చాలా ఇష్టం. అండ్ వినాయకుడు ఈజ్ మై ఫేవరెట్ గాడ్. సో కంపల్సరీ ఆ రోజు నా బర్త్డే లాగా మా ఇంట్లో అలా ట్రీట్ చేస్తారనమాట. ఏదో మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా నేను వినాయకుడు అలా ట్రీట్ చేస్తారు. చిన్నప్పుడు ఎగ్జామ్ ఉంటే చాలు టెంపుల్ తీసుకెళ్ళిపోయేది మా అమ్మ. తీసుకెళ్ళి దండం పెట్టుకుని బాగా రాయాలి, వచ్చి చదివిన క్వశ్చన్సే రావాలి. ఇలా అమ్మ దేవుడి దండం పెడుతున్నావా లేకపోతే అడుక్కుంటున్నావా అమ్మ, ఏంటమ్మా ఇది? అది సో ఫన్నీగా ఉండేది మా మమ్మీతో చిన్నప్పుడు. అందరు చేస్తారు. నేనైతే బోర్డ్ ఎగ్జామ్స్ అయితే నేను అలాగే చేస్తాను. ప్లీజ్ దేవుడా నేను చదువుకున్న క్వశ్చన్స్ రావాలి, వేరే రావద్దు. నాకు రాకపోతే నా ముందడి దాంట్లో చూసి రాసేయాలి. నేను ఎవడి మీద డిపెండ్ అవును, రాసేస్తా, వచ్చింది వస్తుంది రాదు రాదు. అంటే నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఏంటంటే, ఒక నమ్మకం ఏంటంటే
ఒకవేళ నేను ఫెయిల్ అయితే మా డాడీ చదువు ఆపేస్తారు, ఆ ధైర్యం ఎక్కువ. సో పాస్ అయితే ఏంటి, పాస్ అవ్వకపోతే ఏంటి, ఆ ధైర్యంతో బతికేవాడిని. అన్నీ పాస్ అయ్యేవాడిని. మరేంటో దేవుడు మరీ మరీ కోరుకున్నాడేమో, వీడు చదవాలి, వీడు నా దగ్గరకు వచ్చి దండం పెట్టుకోవాలి అని. ప్రతి ఒక్కరి లైఫ్ లో లేదా ప్రతి ఒక్క ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒక ఫన్నీయెస్ట్ క్రేజియస్ట్ పర్సన్ అని ఒక పర్సన్ ఉంటాడు. అవును ఉంటాడు. సో అలా మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, ఎవరు? వంశీ అని. నా ఫ్రెండ్ వంశీ అని. అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు బేసిక్లీ. అండ్ వన్ ఇస్ పూజిత్. పూజిత్ అంటే నా ప్రాణం వాడు. అండ్ రెండోది ఈడు వంశీ. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్, కజిన్. ఎందుకంటే ఇడు అమాయకుడు, అంటే అన్నీ నాకు తెలుసు అంటాడు కానీ నాడికి ఏమీ తెలియదు. సో చాలా మంచోడు అనమాట. సో ఐ లైక్ హిమ్ అలవాట్. వంశీ గారు మీరంటండి మరి చూసుకోండి. నేను ఫన్నీయెస్ట్ పర్సన్ అని అడిగాను, మీరు మీ పేరు చెప్పారు. లేదు అదంటే నాకు చాలా ఇష్టం. నిజంగా ఫనీ, హీస్ ఫనీ. మీ ఫేవరెట్ మూవీ? నిన్నే పెడతా. ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి హీరో కానీ ప్రతి యాక్టర్కి యాక్ట్రెస్కి ఎవరో ఒకరికి నేను ఇలాంటి క్యారెక్టర్ చెయ్యాలి పర్టికులర్ మూవీలో లేదా పర్టికులర్ మూవీయే అని అట్లా. మీకు అలాంటి ఏమైనా ఉందా? నాకు నిన్నే పెళ్ళాడతా లాంటి మూవీ చేయాలనుంది. సో నాకు చాలా ఇష్టం. అంటే ఫ్యామిలీ, అంటే నేను ఎప్పుడు ఎక్కువ ఇంట్లో ఉంటాను కదా, సో నాకు కొంచెం ఫ్యామిలీ అంటే ఇష్టం. కానీ రిలేటివ్స్, కజిన్స్ ఎంత నా వల్ల కాదు. ఉన్న నలుగురే హ్యాపీగా ఉండాలంటాను నేను. సో దట్స్ వాట్ ఐ వాంట్. మమ్మీ, డాడీ, అన్నయ్య, మేము నలుగురే హ్యాపీగా ఉండాలి. కజిన్స్ వీళ్ళందరూ వచ్చి అలా బ్లా బ్లా అని అంటే నా వల్ల కాదు. దాంట్లో కొంచెం మన రఫ్ అనమాట. సో మీకు పెట్స్ ఇష్టం? చాలా ఇష్టం. మీది ఒక పిక్చర్ అంటే చౌ చౌ. చౌ నా దగ్గర 12 డాగ్స్ ఉండేవి. 12 డాగ్స్. యా ఇప్పుడు అన్నీ ఇచ్చేసాను అనమాట. అంటే నేను కొంచెం బిజీ అవడం వల్ల నేను చూసుకోలేకపోతున్నాను. ప్రేమించడం అంటే కుక్కల్ని ఉంచేసి దాన్ని మనం చూసుకోకుండా, నేను మార్నింగ్ షూటింగ్కి వెళ్ళి మళ్ళీ నైట్ వస్తాను. కొన్ని డేస్ నేను చెన్నైలో ఉండాల్సి వస్తుంది షూట్ వల్ల. అండ్ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో దీనివల్ల బాగా చూసుకునే వాళ్ళ దగ్గర ఉంటే బెటర్ అని చెప్పి వంశీ అని చెప్పా కదా. సో వాడికి చెప్పాను అనమాట, అరే మన దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చూసుకునే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక డాగ్ ఇచ్చేద్దాం అని చెప్పేసి అందరు పంపించారు. ఇప్పుడు అందరూ ఫైన్, మా యదవులందరూ ఫైన్. నేను అలా క్యూట్ పిలుచుకుంటుంటా. బికాజ్ వాళ్ళు మామూలు అల్లరి చేయరు. బెడ్ మీద ఎక్కేస్తారు, దూకుతారు, పట్టుకుంటే దొరకరు, మాట వినరు. ఇంకేం పిలుస్తాం, యదవలం పిలుస్తూ ఉంటాం. చలో 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 మూవీ నాకు అన్ని మూవీస్ కంటే చాలా చాలా ఇంపార్టెంట్ మూవీ. బికాజ్ ఓన్ బ్యానర్ అనే కాదు కానీ కంబ్యాక్ మూవీ అని నా ఫీలింగ్. ఎందుకంటే 1.5 year గ్యాప్ ఇచ్చాను. మా గ్యాప్ ఇచ్చి కొంచెం మంచి స్టోరీతో రావాలి. బికాస్ నేను జోచ్తందా పెద్ద హిట్ అయింది. సో ఆ మూవీ తర్వాత మళ్ళీ ఇంకో మూవీ హిట్ రావాలి కంపల్సరీ. వెయిట్ చేసిన పర్లేదు, మంచి స్టోరీ కావాలి. సో వెయిట్ చేసి 1.5 year ఆగిన తర్వాత ఒక మంచి స్టోరీ దొరికింది, డెవలప్ చేసాం. సో వెంకీ కుడుముల నాకు ఎప్పటి నుంచో తెలిసాం మరి డైరెక్టర్. సో ఇద్దరం కూర్చుని స్టోరీ ఇదైతే బాగుంటుంది అని చెప్పి అనుకుని ఆ స్టోరీ మీద డెవలప్ చేసి దాని తర్వాత ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉంది Feb 2nd. యా థ్యాంక్ యూ. తెలుగులో ఫస్ట్ మూవీ రష్మిక. సో చాలా బాగా చేసింది, చాలా మంచి అమ్మాయి. నేను చూసిన దాంట్లో ఇప్పటివరకు నిహారిక, మాలవిక అండ్ రష్మిక, ఈ ముగ్గురు మాత్రం దే ఆర్ వెరీ గుడ్ అట్ వర్క్. ఆల్ కాస్ట్ ఇస్ వెరీ గుడ్. సో అది హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు కొంతమంది హీరోయిన్స్ అనుకున్నాం, వాళ్ళు వేరే షూట్లో కొంచెం బిజీగా ఉన్నారు. సో నేనేమనుకున్నానంటే కొంచెం ఈ క్యారెక్టర్కి కొత్త అయితేనే బాగుంటుంది అని నా ఫీలింగ్. సో కొత్తలు కూడా వాళ్ళకి ఒక ఫేమ్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనిపించి ఆల్రెడీ తను కన్నడలో మూవీ చేసింది, సూపర్ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ అమ్మాయిని తీసుకుంటే బాగుంటుంది అని అప్రోచ్ అయ్యాం. అమ్మాయి చెయ్యం అది ఇది అనేసింది. సో ఒకసారి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పి మా డైరెక్టర్ని పంపించి స్టోరీ చెప్పు, ఇఫ్ షీ లైక్ ఇట్ ఓకే, నచ్చకపోతే మనం ఫోర్స్ చేయలేం కదా.
స్టోరీ విన్నతే ఐ మీన్ అని చెప్పేసింది. సో గుడ్, బాగుంది. అవును, మీరు షూట్ లో మీ డైరెక్టర్ తో బాగా ఆడుకునే వాళ్ళంట. అవును, బాగా ఆడుకుంటాం మా డైరెక్టర్ని. అంటే ఈ ఒక్క డైరెక్టర్ ఎందుకంటే నా ఫ్రెండ్ లాగా. సో ఆ ర్యాపో ఉంది వెంకీ కుటుంబలా, దానే ఫ్యాబులస్ జాబ్. అండ్ అప్కమింగ్ 2-3 yearsలో పెద్ద డైరెక్టర్ అయిపోతాడు. ఐ బిలీవ్ ఇన్ దట్ సీరియస్లీ. మంచి మ్యాటర్ ఉంది. మీ షూట్ టైంలో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అవుతా ఉంటాయి కదా. సో అలా ఒక మీ గుర్తుండిపోయిన ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటో రెండో. ఫన్నీ ఇన్సిడెంట్, ఎప్పుడైనా షూట్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ని తీసుకురాకూడదు కదా. సో మా షూటింగ్కి మా పేరెంట్స్ ఎప్పుడు రారు. సో ఈ మూవీకి మా పేరెంట్స్ ప్రొడ్యూసర్ కాబట్టి అక్కడ ఉండాల్సి వచ్చింది, తప్పకుండా ఉండాలి. సో మ్యాండేటరీ. సో ఉన్నారనమాట. నేను ఒక స్టంట్ చేస్తున్నాను అనమాట సాంగ్లో. నేను ఆ స్టంట్ చేస్తుంటే నేను ఒకసారి కింద పడిపోయా. కింద పడిపోవడం ఆలస్యం. మా అమ్మ ప్యాకప్ ప్యాకప్, అమ్మ ఇదేం అవ్వదమ్మా బాబు అంటే విన్నదే, అస్సలు విందు మా అమ్మ. ప్యాకప్ 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 ప్యాక్, అమ్మ లెట్ మీ డూ ఇట్ అమ్మ అంటే మా అమ్మ వినట్లా. అమ్మ ఈ సినిమా ప్రొడ్యూసర్ మాత్రమే, నువ్వు అమ్మవి కాదు, ప్రొడ్యూసర్లో ఆలోచించు అని చెప్పి వెయిట్ చేయించి మళ్ళీ ఆ షార్ట్ తీసి బాగుంది అనుకుంటే, అమ్మ ఇలా అయితే నేను యాక్ట్ చేయించును, సినిమాలు పంపించును. సో ఇలా అనేసింది. యా, అలాంటివి చాలా జరిగాయి. చలిలో షూట్ చేస్తుంటే మా డాడీ కప్పుకో, ఈ కాస్ట్యూమ్స్ ఎందుకు, డాడీ సినిమా డాడీ అని చెప్తే నాకు సమ్మర్ బాగా ఇష్టం. సమ్మర్ బాగా ఇష్టం. లేదు, సమ్మర్ ఎందుకు ఇష్టం అంటే చదవాల్సిన అవసరం లేదు చిన్నప్పుడు. సమ్మర్ హాలిడేస్ వస్తాయి. సో అందుకనే సమ్మర్ అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు సమ్మర్ అంటే కొంచెం భయం, ఆ ఎండలకి షూటు. ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే సమోసా. స్నాక్ అయితే సమోసా నాకు చాలా ఇష్టం. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఓరియో షేక్. ఓరియో షేక్ ఇష్టం. వీకెండ్స్ ఇంట్లో ఉంటాను. ఇంట్లో పార్టీ చేసుకుంటాను. ఇంట్లోనే పార్టీ చేసుకుంటాను. యా, పార్టీ విత్ వంశీ, మా అన్నయ్య, నేను. అవును. నాకు స్టార్టింగ్ ఇప్పుడు ఒకేలా ఉంది. యా, స్వేర్ నిజం చెప్తున్నాను, నాకు రెండు ఒకేలా ఉంది. బికాజ్ నేను ఇంకా దానికి అలవాటు పడిపోలేదు. అది నాకు కొత్తగాను అని అనిపించలేదు. అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా ఫేమస్ అని చెప్పట్లేదు, కానీ న్యూయార్క్లో ఒకసారి నన్ను ఎవరు గుర్తుపడతారు అని చెప్పేసి నేను న్యూయార్క్లో ఒకసారి నడుచుకుంటూ వెళ్తుంటే ఒకటి వచ్చి, సార్ మీ షౌర్య కదా సార్ అన్నాడు. అప్పుడు నాకు రెక్కలు వచ్చి ఎగిరేసి అసలు మా అన్నయ్యకి, చూసావా ఇన్ని సంవత్సరం యూఎస్లోనూ నేను ఎవడని గుర్తుపట్టాడా అని రెచ్చిపోయా అక్కడ. సో ఇట్స్ ఫన్నీ. అక్కడ బాగుంటుంది. అంటే కొన్నిసార్లు ప్రైవసీ అనేది డెఫినెట్లీ మిస్ అయిపోతుంది. అంటే గుర్తుపట్టని ప్లేస్లో ఉండడమే చాలా బెటర్ ఏమో నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, నేను బయటికి వెళ్ళి ఎక్కడికి మాట్లాడుకుంటుంటే సమ్ ర్యాండమ్ అమ్మాయి ఫోటో తీసేసి అలా ఈ అబ్బాయి డేటింగ్ ఉందని చెప్పేస్తారు. ఆ చెల్ల, అక్క, ఫ్రెండ్ ర్యాండమ్ కలిసి మాట్లాడుతున్నావా, నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నావా, ఏం అవసరం లేదు. సో ఒక్కొక్కడు ఒక్కొక్క మ్యాటరు. ఎవడో చూసి ఒక అమ్మాయితో ఉన్నాడంటారు శౌర్య, వాడు విన్నోడు ఇంకోటి ఏం చేస్తాడు, అరే లవర్ అంటారా, ఆడు విన్నోడు ఏం చేస్తాడు, ఇలా ఇంప్రూవేషన్స్ బాగుంటాయి వాళ్ళకి, ఇన్స్టెంట్ ఇంప్రూవేషన్స్. శౌర్య చూసారు ఒక అమ్మాయితో పట్టపగలు అంటారు. ఆ పట్టపగలు ఏంట్రా, ఏంటి ఆ పట్టపగలు కాఫీ షాప్లో కాఫీ తాగుతున్నాడు, అది చెప్పాలి కదా. అది చెప్పడు, పట్టపగలే అని ఆపేస్తాడు. చూసి ఇంతేనా, చూసేవాళ్ళు ఆగరు, రాసేవాళ్ళు ఆగరు. సో ఇప్పుడు ఎవరు ఆగాలి, బయటికి వెళ్ళడం మేము ఆగాలి. అందుకే బయటికి వెళ్ళడం తగ్గించాం. బిర్యానీస్ అండ్ మోర్ ఉంది కదా. సో ఇది నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. బేసిక్లీ అందరికీ ఇష్టం బిర్యానీ అంటే.
కానీ తింటుంటే ఎవ్రీ ముద్ద ఇంకా ఆపేద్దాం అనుకున్న సార్ ప్రతిసారి ఇంకోటి తిందాం అనిపిస్తుంది. నాకు పొట్ట నిండిపోయి నేను మళ్ళీ ఆపేద్దాం అనుకున్నా సార్ ఇంకొక ముద్ద తిని ఆపేద్దాం, అంత బాగుంటుంది. ఐ రియల్లీ లవ్ ఇట్. ఫుడ్ ఏ డిషెస్ అంటే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? నాకు పులిహార తింటాను, చికెన్ 65, ఫ్రైడ్ రైస్ విత్ డబుల్ ఎగ్, స్పెగటీ, వెజ్ స్పెగటీ ఇష్టం నాకు. సో నెక్స్ట్ నేను నాన్ వెజ్ తింటాను, వెజ్ తింటాను. సో వెజ్లో ఒకటే ప్రాబ్లం, వెజ్ ఒకటే ఉంటుంది, నాకు నాన్ వెజ్ రెండు ఉంటాయి. అండ్ ఫుడ్ గురించి మాట్లాడితే అసలు నేను మాట్లాడుతూనే ఉంటాను. ఇంకా బీరకాయ పచ్చడి బాగుంటుంది, అండ్ కొబ్బరి చట్నీ విత్ నెయ్యి వేసుకుని అన్నం తింటే వేడివేడిగా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? వేడి అన్నం గీ రైస్తో కొబ్బరి చట్నీ వేసుకుని కలుపుంది అంటే బాగుంటుంది. ఎప్పుడు రైస్లో ట్రై చేయలేదు కొబ్బరి చట్నీ. యూ షుడ్ ట్రై. ఈసారి ట్రై చేస్తాను. కొబ్బరి చట్నీ బాగుంటుంది. అండ్ జీరా రైస్ విత్ నాటుకోడి, ఇట్స్ వెరీ గుడ్. జీరా రైస్ విత్ నాటుకోడి ఇస్ వెరీ గుడ్. మంచి సాంబార్ పెట్టి వేడిగా పైన నెయ్యి వేసి, రైస్లో నెయ్యి వేసి, హాట్ చిప్స్ నుంచి వేడిగా చిప్స్ తెచ్చుకుని అది వేసుకుని తింటే ఇంకో సుఖం. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. వేడి గారి మీద నాటుకోడి పులుసు, అలా మడత మంచం వేసుకుని పొలం చివర ఈవినింగ్ 5:30 to 7:30 ఆ మధ్యలో చీకటి పడకుండా పడనట్టుగా అలా ఉంటూ గారి వేసుకుని వేడిగా నాటుకోడి పులుసు తీసుకుందంటే ఫుడ్. ఐఎమ్ వెరీ ఫుడ్. నేనే కదా, నాకు తెలిసిన మ్యాక్సిమం హీరోస్ అందరూ ఫుడ్ వేసే ఉంటారు. మ్యాక్సిమం హీరోస్, చాలా మంది హీరోస్ ఫుడ్ వేసి ఉంటారు. అదొక అండ్ ఫుడ్ ఆపుకోవడమే కదా ఉన్న కష్టం. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. ఇలా చెప్తున్నాం కానీ నాకు ఆకలేయడం మొదలెట్టింది. బాగా వచ్చు. ఎందుకు కష్టం మాకు, బట్ అబ్బాయిలు వంట చేస్తే ఎంజాయ్ చేస్తారు. అవును. దోశలు వేస్తున్నా. నేను నాన్ వెజ్ కంటే వెజ్ బాగుంటుందా. నాకు వండేటప్పుడు వెజ్ ఇష్టం, బికాజ్ నాన్ వెజ్ నేనే వండి నేను తినలేను. ఐ కాంట్ ఈట్. నేను కుక్ చేసి నేను తినలేను నాన్ వెజ్, అదేంటో నాకు తెలీదు. బట్ వెజ్ అయితే మాత్రం ఐ కెన్ ఈట్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకరిని బాగా ట్రస్ట్ చేస్తాం. ఒక్క పర్సన్ లేదా ఇద్దరు పర్సన్స్ ఉంటారు కదా. సో అలా మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారు? ఫ్యామిలీ అయితే ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ఏమన్నా బయట అయితే పూజ ఇద్దండి వంశీ, బ్లైండ్గా నమ్మేస్తా. ఇన్స్పిరేషన్ మెయిన్ అంటే నా ఇన్స్పిరేషన్ నాగార్జున అండ్ ఎన్టీఆర్, వాళ్ళిద్దరు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాగార్జున గారు లాగా ఇప్పుడు వయసు పెరిగి అందం పెరగాలి, అలా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఎన్టీఆర్ అంత కసి ఉండాలి, యాక్ట్ చేయాలి, డ్యాన్స్ చేయాలి. అంటే ఇప్పటికీ ఒక రేంజ్ అయినా సరే ఇంకా కష్టపడతారు ఆయన. సో అందుకే నాకు జూనియర్ ఎన్టీఆర్ ఉన్న నాగార్జున చాలా ఇష్టం, ఇన్స్పిరేషన్. మీ ఫేవరెట్ కామెడీ ఫిలిం? త్రివిక్రమ్ గారు అన్ని ఆయన ఉన్నారంటేనే కామెడీ. సో ఆయన రాసిని, ఆయన చేసినవి అన్ని సినిమాలు బాగా ఇష్టం. ఇప్పుడు మేమందరం శౌర్య అంటే అది శౌర్య ఇది అనుకుంటాం, కానీ శౌర్య అంటే ఏంటి మీరు డిస్క్రిప్షన్ ఇస్తే? శౌర్య అంటే క్యాజువల్. శౌర్య అంటే ఒక మనిషి శౌర్య అంటే లేదు. శౌర్య అంటే నా కోపం ఎక్కువ, నాకు అన్నీ ఎక్కువ. బేసిక్లీ నా కోపం మా ఎక్కువ. ఎందుకు కోపం ఎక్కువ అంటే నేను అప్పటికి భరించి ఒక్కరోజు బాస్ట్ అవుతాను. సో అప్పుడు కొంచెం వాళ్ళకి సీరియస్గానే పడుతుంది అన్నమాట. కొంచెం అంటే కొట్టను, అలానే ఎక్కువ తిట్టాను. ఇంకా ఎప్పుడు నేను లైఫ్ లాంగ్ నేను అది చూడను అంతే. అంటే కోపం అలా
భరిస్తా ఒక 100 మిస్టేక్స్, అంటే 100 అంటే కరెక్ట్గా 100 లెక్క పెట్టుకోను, అంటే భరించి ఒక 5-6 months భరించి నా వల్ల కాదని చెప్పి వదిలేస్తాను, అంటే కంప్లీట్గా వదిలేస్తాను. సో నెగ్లిజెన్స్ అనేది కొంచెం తట్టుకోలేరు ఎవరైనా సరే, అది బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆడు పక్కన ఉన్నా సరే నేను మాట్లాడను, ఆడు హాయ్ అన్నా పలకరించను. సో అప్పుడు ఆడికి అర్థమైపోతుంది వీడికి నేనంటే పడట్లేదు అని. అది సో అది ఒకటి కొంచెం ఎక్కువ ఉంది నాకు రోడ్ ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. ఫ్లైట్ అంటే కొంచెం భయం నాకు. ఫ్లైట్ ఎక్కితే ఇంకా అంటే దిగేంత వరకు నమ్మకం లేదు ఇంకా, సో అలా ఫీల్ అవుతూ ఉంటాను. సో కార్ అంటే మన చేతుల్లో ఉంటుంది, ఏమైనా అయితే అది నా రెస్పాన్సిబుల్. అది ఫ్లైట్ అవుట్ అంటే ఎవడో చేతుల్లో మన చచ్చిపోతే బాగోదు కదా, కొంచెం భయంగా అనిపిస్తుంది. సో నాకు స్లో డ్రైవింగ్ ఇష్టం, చాలా ఇష్టం. అంటే చాలా స్లో డ్రైవింగ్ చాలా ఇష్టం. కొన్ని నిమిషాలు ఫాస్ట్ కూడా వెళ్తాను. వెళ్ళను అంటే ఎవరు నమ్మడు, అందుకే వెళ్తానని చెప్తున్నా. బట్ ఐ విల్ వేర్ సీల్ పెట్, సేఫ్టీ చూసుకుంటాను. అంటే రెక్లెస్గా ర్యాష్గా వెళ్ళను, ఫాస్ట్ వెళ్తాను. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఫాస్ట్కిను అండ్ రెక్లెస్ డ్రైవింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. తిరుపురం ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉన్న ఊరు. 1953లో తమిళనాడు నుండి ఆంధ్ర విడిపోయినప్పుడు ఆ విభజన రేఖ ఊరు మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఒకవైపు తెలుగు వాళ్ళు, మరొక వైపు తమిళ వాళ్ళు. అటు వాళ్ళు ఇటు రాకూడదు, ఇటు వాళ్ళు అటు పోకూడదు. కంచె వేసుకొని కట్టుబాట్లు పెట్టుకొని మరీ కొట్టుకు చేస్తున్నారు. నేను గొడవలు ఎంకరేజ్ చేస్తాను రా, మరీ ఇలా సాంబార్ ఇడ్లీ కోసం చంపేసుకుంటే అసహ్యంగా ఉంటుంది కదా. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి అప్డేట్స్ అయినా సరే మీకు వచ్చేస్తాయి. అలాగే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ చేస్తూ ఉండండి, షేర్ కూడా చేస్తూ ఉండండి. సీ యూ ఆల్ అండ్ బాయ్. హాయ్, నేను మీ పావని. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Hi, this is Pooja Ramachandran. Please subscribe, share and like TFCC Live. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC Live. Don't forget, subscribe and like. Sonia.